మీ పిల్లలకి ఇచ్చేది ఆస్తులు కాదండి. ఈరోజు తల్లిదండ్రులందరూ ఎలా చూస్తున్నారంటే, నా కొడుకు ఎంత ఆస్తి ఇచ్చాను నేను, నా కూతురికి ఎంత ఆస్తి కట్టబట్టి, ఎవడకి కావాలి ఈ ఆస్తి? చెడిపోవడానికి కాకపోతే ఎవడకి కావాలి పనికి మాల రంగు కాగితాలు, మేడలు, మిద్దెలు, బంగారాలు, రత్నరాశులు ఎవడకి కావాలి? దానివల్ల మనిషి బాగుపడ్డావు. మనిషి బాగుపడేది దేవుని మాట వలన. దేవుని మాట మనిషిని బాగు చేస్తుంది. ఆ మాటని అంతరింద్రియాల్లో నువ్వు ఉంచుకోగలిగితే అది రాత్రి నీకు బోధిస్తుందే, అది నీ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. ఏమండి, వాక్యం డిఎన్ఏలోకి వెళ్ళి బోధిస్తుందట. అంటే వాక్యం డిఎన్ఏలో ఉంటుందనే కదా కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నాం. రాత్రి గడియలో నా అంతరింద్రియము నాకు బోధిస్తుంది అంటే డిఎన్ఏ ఏం చేస్తుంది అనమాట? బోధ చేస్తుంది నీకు. అంటే డిఎన్ఏలోకి వాక్యం వెళ్ళిపోయి స్టోర్ అయిపోతుందా? మీరు వాక్యాన్ని వినే కొద్దీ అది వెళ్ళిపోయి స్టోర్ అయిపోతుంటుంది అందులో. ఇక మీ డిఎన్ఏలో వాక్యం స్టోర్ అయితే తర్వాత మీరు మీ వారసులు మీరు కన్నప్పుడు వాళ్ళలో ఏమొస్తుందో తెలుసా? వాక్యముతో, భయముతో, భక్తితో నిండిన డిఎన్ఏతో పుడతారు.